వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ 2024 ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ రేపు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే మనం అనుకున్న కాలేజ్లో పక్కా సీట్ వస్తుంది అనే ట్రిక్ నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి రేపే స్టార్ట్ చేయండి, ఫస్టే పెట్టేయండి. 4 వరకు డేట్ ఉందిలే, 4th పెడదాంలే అని ఎవ్వరు డిలే చేయొద్దు. ఫస్టే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. మీరు ఫార్మసీ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ, వెటనరీ వాళ్ళు కానీ 1, 2, 10 పెట్టేస్తే మీకు సీట్ అనేది రాదు. కంపల్సరీ చెప్తున్నా, మీకు సీట్ అనేది రాదు. కనీసం 70, 80 వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టాలి. అది కంపల్సరీ అండి. మీకు మెడికల్ వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ సీట్ రావాలి అంటే చాలా కష్టం. చాలా కాంపిటీషన్ ఉంటుంది, ర్యాంక్ ఏమో ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు సీట్ రావాలంటే కష్టం. సో మీరు కనీసం 70, 80, కొంతమంది అయితే 100, 150 కూడా పెడతారు. సో మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు చాలా వరకు వెయిట్ చేశారు కాబట్టి మీరు చాలా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ అనేది వస్తుంది, పక్కా వస్తుంది. ఈ ట్రిక్ అనేది ప్లే చేయండి. అలాగే మనకి చేంజెస్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అంటే 5th వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఎవ్వరు ఫ్రీజ్ అనేది చేయొద్దు, సేవ్ అనే బటన్నే చేయండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 10, 20 ఆప్షన్స్ ఇచ్చేస్తే మీకు సీట్ అనేది రాదు. కనీసం 70, 80, 100 ఇచ్చినా పర్లేదు. అన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు పక్కా ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ 100కి 99% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో గాయ్స్, వెబ్ ఆప్షన్స్ అనేవి రేపు స్టార్ట్ అయిపోతాయి. ఎవరు డిలే చేయొద్దు, ఫస్టే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.